విశాఖపట్నం పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గర్భిణీ స్త్రీని తన భర్త అత్యంత పాశవికంగా గొంతు నిలిపి చంపిన ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కూడా సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. నిందితుని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్చిరి వద్ద ఆ గర్భిణీ స్త్రీ యొక్క మృతదేహానికి పోస్టుమార్టం జరుగుతుంది. బంధువులందరూ కూడా ప్రస్తుతం మార్చిరి వద్ద ఉన్నటువంటి ఇక్కడికి చేరుకున్నారు. చాలా వరకు విలపిస్తున్న పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే పండంటి బిడ్డను ప్రసవించవలసిన సమయంలో అత్యంత దారుణంగా అతను భర్తే చంపేయడంతో బంధువులందరూ కూడా తీవ్రంగా విలపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే మనతో పాటు వాళ్ళ అమ్మమ్మ ఉన్నారు. ఇంట్లోని వాళ్ళకి తోడుగా ఉంటారని చెప్పి అమ్మమ్మను అక్కడ పెట్టారు. తర్వాత ఉదయాన్నే లేచిన తర్వాత ఏం జరిగింది, స్వయంగా మొదటి విట్నెస్ అమ్మమ్మ అన్నపూర్ణ మనతో ఉన్నారు. ఏం జరిగింది ఉదయాన్నే మీరే ఉన్నారు కదా? నేనే ఉన్నానండి. నేను ఆదివారం సాయంత్రం వచ్చాను, కాకినాడ బండికి వచ్చానండి. వచ్చేటప్పటికి మధ్యాహ్నం అంతా భోజనాలు చేసి వంట చేసి అన్నీ చేసుకున్నానండి. సాయంత్రం బయటికి వెళ్ళి వచ్చారండి అండి. సాయంకాలం చుట్టూ బయటికి వెళ్ళి వచ్చారు. బయటికి వెళ్ళి వచ్చి మళ్ళీ మళ్ళీ తినేసి మళ్ళీ కొంచెం ఉండి మళ్ళీ హాస్పిటల్కి అని వెళ్ళారండి. హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు. వస్తే అమ్మమ్మ బాగానే ఉన్నది, బేబీ బాగానే ఉందన్నది, అన్నీ బాగానే ఉన్నాయన్నది. ఇప్పుడు జాయిన్ అయిపోమంది. అయితే గని ఇప్పుడు వద్దు, పొద్దుట వెళ్దాం అంటున్నాడు. పొద్దున్న జాయిన్ అవుదాం అన్నాడు. అని సరే అయితే వెళ్ళి వచ్చేసారు కదా, అయితే అన్నీ బాగున్నాయి, ఎలాగానే మాత్ర ఎత్తానమ్మా, పొద్దుట ఎలాగానే ఇప్పుడు జాయిన్ అయిపోయేలా ఉంటే మాత్ర ఎత్తాను, నొప్పులు వచ్చేస్తే లేకపోతే ఆపరేషన్ చేయించేస్తాను అన్నమాట. అయితే గని వద్దన్నాడు. వద్దంటే ఇంక సరేలే పొద్దున్నే పొద్దున్నే వెళ్ళిపోతాను, నేను పొద్దున్నే బేలు వేసేస్తానంటే నేను పొద్దున్న లేచి అన్ని చక్క పెట్టుకుని అన్ని ఎంచుకుని అన్నం పెట్టి ఆ ఇడ్లీ పెట్టేసేయండి పిల్లకి స్నానం చేయించేసి తీసుకెళ్తామని వెళ్ళి గేట్ కాడికి వెళ్ళి అను అంటే అని మాట్లాడతలేదండి. 2 కేకలకే మాట్లాడేది. అలాంటిది అను అంటే 3 కేకలు వేసినా మాట్లాడకపోతే అక్కడ కూర్చున్నారు కావాలండి, అన్నీ అయిపోయినట్టున్నాయి. వచ్చారు, బాబు అని మాట్లాడతాయి బాబాయ్ అంటే వచ్చి అని కాకెత్తే అంబులెన్స్ ఫోన్ చేసి ఫోన్ చేస్తలేదు. డాక్టర్ అమ్మకి ఫోన్ చేసేయంటే ఫోన్ చేస్తలేదు. లేదమ్మా అయిపోయిందమ్మా అంటున్నాడు. అయిపోలేదు బాబాయ్ అలాగనక బాబాయ్ అని గోలెట్టేస్తుంటే అందరినీ కాక ఎవరికి పెన్సిల్కి ఫోన్ చేయంటే చేస్తలేదు. ఎవరికి చేయలేదమ్మా బాబు, ఎవరికి చేయకపోతే గోలెట్టేసేయండి. ఎవరికి ఫోన్లు చేయలేదు, డాక్టర్ అమ్మకి ఫోన్ చేయలేదు, అంబులెన్స్కి ఫోన్ చేయలేదు. చేయకుండా ఈడు ఎప్పుడు చేసాడు అన్నది నాకు తెలదు. నేను అలసిపోయి ఉన్నాను, బండికి మొత్తంలో అలసిపోయి ఉన్నదానికి నాకు నిద్ర పట్టేసింది. కానీ ఇంత పిసర కూడా తెల్లలేదండి నాకు. ఆడు ఎప్పుడు బేలు వేసేవాడు కాదు, బేలు వేసేసి అందులో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నాడు. ఈ ఫోన్లో ఆ పిల్ల ఫోన్లో అన్ని రిటైర్ చేసేసాడు అన్నమాట. ఈ పిల్ల ఫోన్ ఉంది కదా, ఈ ఫోన్లో అన్ని రకాలు ఉంది, అన్నీ కూడా రిటైర్ చేసేసాడంట. చేసేసుకుంటున్నాడు, నాకేం తెలుసు అలా జరిగిందండి, ఇది జరిగిందని వచ్చేది. ఇంక ఇలాగ అయిపోద్ది అనుకోలేదండి. పిల్లలు ఇలా చేసేయడము, ఏ టైంలో చేసాడో తెలదాం, ఏ టైంలో చేసాడు అన్నది నాకు తెలలేదండి. మీరు కూడా రాత్రి ఇంట్లోనే ఉన్నారు కదా, ఏమైనా జరిగి ఇద్దరి మధ్య గొడవ అసలు వినబడితే నేనే లేచిపోతుందండి. ఇట్ల గదిలో ఇంకో బెడ్రూమ్లో పడుకుంటానండి. నేను ఇంకో బెడ్రూమ్లో, ఆ బెడ్రూమ్లో వాళ్ళు వేసుకుంటాను. తలుపు వేసేసుకుంటారు కదా, ఇన్నాళ్ళు తలుపు తీసి ఉండేది కదండి, వేసేసుకుని ఉండించుకుని కూడా. అయితే నేను లెగ్గొట్టే కానీ తలుపు తీసుకోడు. అలాంటిది నేను లేచేటప్పటికే తలుపు తీసేసి ఉంది. సరే ఎలా లేచేయడము, హాస్పిటల్కి వెళ్ళి నాకు అనుకున్నాను. కానీ ఇంత చేస్తున్నాడని ఎప్పుడో సందులోకి వెళ్ళి మాట్లాడిపోడు కదండి ఎవరితోటి. ఆ సందులోకి వెళ్ళి ఫోన్ కూడా చూసుకున్నాడు, ఇంట్లోనే ఫోన్ చూసుకునిపోడు. అలాంటిది నేను అని లెగ్గొట్టడంలోని ఇంక లెగుతులేదు బాబాయ్ అని మాట్లాడతారు బాబాయ్ అంటే వచ్చండి. అను అంటున్నాడు. అను అంటే మాట్లాడతలేదు. అని అంటే బాబాయ్ లెగదీకి బాబాయ్, కొట్టేకి బాబాయ్, దెబ్బలాడేకి బాబాయ్, ఈ కొడుకు పట్టుకుని ఇలా లెగదీస్తున్నాడు, ఇలా పడిపోతుంది. హాస్పిటల్కి వాళ్ళతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళలేదు. ఈ కిందకి ఇలా తీసుకొచ్చారండి. తీసుకొచ్చాక పాపం అపార్ట్మెంట్లో అతను కారు వేసుకొచ్చి కారులోకి ఎక్కితే కారు ఎక్కుతానంటే ఎక్కడమే తీసుకెళ్ళనివ్వలేదు. బాబు ఎలాగుందని ఫోన్ చేస్తుంటే బాగానే ఉంది అంటున్నాడు. ఆడు కూడా ఇంకొకడు ఉన్నాడు, ఎలాగుంది బాబు అనేసాక ఎలాగుంది ఏంటంటే బాగుంది, తీసుకొచ్చేస్తాను కంగారు పడకండి అంటున్నాడు. ఇంకేమన్నా ఎక్కడ ఉన్నారు, ఇంకా హాస్పిటల్ తెలిసా నాకు కాకినాడ అండి, నేను ఎప్పుడు రాలేదండి వైజాగ్, నాకు ఇంకేమి తెలలేదండి. ఇంకా 12 అయ్యేదాకా నాకు బాగుందని అంటున్నారండి. కానీ నా వాళ్ళు వచ్చి ఇక్కడికి ఫోన్ చేసేదాకా కూడా నాకేం తెలదండి. నా వాళ్ళు వచ్చేప్పుడు మీకు ఏ హాస్పిటల్లో ఉన్నాం అనే విషయం ఇంకెక్కడ ఉందన్నారు. అప్పుడు దాకా నాకేం తెలదండి. అప్పుడు దాకా ఉన్నదా అంటున్నాడండి ఆడు. బాబోయ్ అని అడిగాను, ఏరే ఉన్నదన్నావు కదా, ఏరే అంటే ఆడు అలా చెప్పమన్నాడు అన్నాడు. అమ్మో అంతవరకే తెలిసాడు. 2022లోనే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరిలో కూడా తెలియదని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్లో అడిగితేనే ఏమన్నా వచ్చి మా జ్ఞానేశ్వర్ పోలీసు విచారణ చేస్తుంటే మా ఇంట్లో అసలు తెలీదు, వాళ్ళ ఇంట్లో మాత్రమే తెలుసు అని చెప్తున్నారు. కావాలనే నా మీద కొంచెం అనుమానంగా అడుగుతుంది, కొన్ని విషయాల్లోని అక్రమ సంబంధం ఉందని చెప్పి, అందుకే పేక నొలిపి చంపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి పోలీసుల ముందు ఆయన ఒప్పుకున్న పరిస్థితి. సో
సో మీరేం చెప్తారు? వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఉండదండి. వాళ్ళ ఇంట్లో తెలిస్తే ఇదంతా ఇంత డేర్గా ఉన్నాడు, స్టేషన్లో అయినా ఇంత డేర్గా చేశాడంటే వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే ఏ విషయమో లేదు. వాళ్ళు తెలిసే చేస్తున్నారని నేను అంటున్నాను. తర్వాత ఏంటంటే నాకు జరిగినట్టు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు. తర్వాత మీడియా అయితేనో ఆడికి కఠినమైన శిక్ష వేసేలా చేయాలి. మాకు సపోర్ట్గా మీడియా అయినా పోలీస్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండాలి. ఇదేదో అయిపోయింది కదా అని చెప్పేసి వదిలేకూడదు. వీడికైతే మాత్రం కఠినమైన శిక్ష వేయాలి. వాళ్ళ అమ్మ చెప్తున్నారు ఇంట్లో బంగారం డబ్బు కూడా వాడికి ఇచ్చాము అని చెప్పేసి వేరేగా అన్నీ దోచుకొని అమ్మాయిని మోసం చేశాడు ఇప్పుడు అని చెప్తున్నారు. మొత్తం గోల్డ్ తన దగ్గర ఉన్న గోల్డ్ కూడా మొత్తం అంతా తినకే పెట్టేసిందండి. ఈ అమ్మాయి మొత్తం జీవితం అంతా పోయింది. తర్వాత గోల్డ్ మొత్తం అన్నీ నమ్ముకొని దాని దగ్గర ఉన్న డబ్బులు అయితేనో గోల్డ్ అయితేనో అంత గుడ్డిగా నమ్మి లాస్ట్ స్టేజ్లో కూడా తను తెలుసుకోలేకపోయింది. అమ్మాయికి అసలు ఎలా పరిచయం? అమ్మాయి బాగా చదువుకుందని చెప్పి మంచి ఉద్యోగం కూడా చేసింది. ఎలా పరిచయం అయింది అసలు వీళ్ళిద్దరికి? కాలేజ్లో వాళ్ళ ఫ్రెండ్ అండి తిను. ఎలా ఇష్టపడ్డారో మరేమో మాకు తెలియదు, కానీ సరే ఇష్టపడ్డారు. మాతో కూడా మాట్లాడాడు. నేను బాగా చూసుకుంటాను నువ్వు కేలోటు లాగుంటావు, చూసుకుంటాను, నేను పేరెంట్స్ నాది ఒప్పించుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను అంటే సరే ఫోర్స్ చేసి మాతో చాలా ఇదిగానే అడిగితేనే మేము ఒప్పుకున్నాం. సరే ఇద్దరు ఇష్టపడుతున్నారు కదా, హ్యాపీగా ఉంటారు, లైఫ్ మంచిగా లీడ్ చేస్తారని చెప్పేసి అనుకుంటే లాస్ట్కి ఇలా చేశాడు. అంటే పోలీసు విచారణలో తెలిసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో తెలియదు, అతను ఒక ఉద్యోగం వస్తుంది తర్వాత పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి అంటే రహస్యంగానే పెళ్లి చేసుకుందాం అని చెప్పారు కూడా. అసలు మీ ఇంట్లో ఎప్పుడు తెలిసింది? మా ఇంట్లో అయితే అదే మ్యారేజ్కి ముందు మాతో మాట్లాడాడు, మ్యారేజ్ ఒప్పుకున్నాం, మ్యారేజ్ చేసుకున్నాడు, కానీ వాళ్ళ ఇంట్లో తెలియకుండా అయితే లేదండి. వాళ్ళ ఇంట్లో తెలిసే ఇదంతా జరుగుతుందని నేను అంటున్నాను. డాక్టర్లు ఏమని చెప్తుంది? పోస్ట్ మార్టం జరుగుతుంది కదా ఇప్పుడు. మహిళా సంఘాలు కూడా మీకు సపోర్టెడ్గా కాసేపట్లో వస్తాయని చెప్పి అంటున్నారు. వాళ్ళు వస్తా అన్నారని మాట్లాడారు. ఆల్రెడీ సపోర్ట్గా ఉంటాము, అతను సపోర్ట్తోనే ఇదంతా చేశాడు, వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని ఏమి లేదు, సపోర్ట్గా ఉంటామంటున్నారు. కానీ అలాగే సపోర్ట్గా ఉంటే బెటర్ కొంచెం. ఇలాంటి సంఘటనలు ఈ మధ్య సమాజంలో చాలా కూడా జరుగుతున్నాయి. పోలీస్ కేసు కూడా పెట్టారు, పోలీసులు నమోదు కూడా చేశారు. ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? మేమైతే ఏమి డబ్బులు ఆస్తి మేమేమి అడగట్లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించమని అడుగుతున్నాం. ఎందుకంటే నాకు ఇంత దారుణంగా చంపేశాడు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కనీసం నా అక్కని చూడాలి కదా. తన పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ కోడలే కదా. ఇప్పుడు ఇంత దారుణంగా చనిపోతే కనీసం రావాలి కదా, రప్పించమని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం వాళ్ళ అమ్మగారు కూడా అయితే అక్కడ ఉన్నారు, కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రస్తుతం కుటుంబం అంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు, విలపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి కూడా రాకూడదు. ఇలాంటి పరిస్థితిలో చాలా ఇబ్బందిగా ఉన్న పరిస్థితి ఉంది. బంధువులందరూ కూడా, స్నేహితులందరూ కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా మృతదేహాన్ని చూడడానికి అయితే ప్రస్తుతం మార్చరీకి చేరుకుంటున్నారు. అయితే నిందితుడిని, ఇలాంటి దారుణానికి పాల్పడిన నిందితుడిని అత్యంత పాశవికంగా గొంతు నిలిపి హత్య చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి నిందితుడిని ఖచ్చితంగా శిక్షించాలి. మరి సమాజంలో ఇలాంటి జరగకుండా చూడాలంటూ కుటుంబ సభ్యులైతే ప్రభుత్వానికి అలాగే పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ రాముతో మహేష్, బిగ్ టీవీ, విశాఖపట్నం నుంచి.